హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మహాశివరాత్రి కదా. మేము ఫ్యామిలీతో కలిసి మా ఫ్రెండు అందరం విజయవాడలోని యనమల కుదురులో వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ ముందు రోజు నైట్ టు 12 నుంచే ఫుల్ రష్గా ఉంటుందండి. అందుకనే మేము ముందు రోజు ఈవినింగే ఇంట్లో దీపారాధన చేసుకొని 11:30 కల్లా బయలుదేరామండి. మాకు 15 మినిట్స్ పడుతుందండి. చాలా దగ్గర యనమల కుదురు దగ్గర అయినా కూడా తెల్లారి వెళ్తే ఫుల్ రష్గా ఉంటుందని నైట్ 11:30కే బయలుదేరి వెళ్ళామండి. మేము 11:30కి బయలుదేరి మేము 11:45 కల్లా వెళ్ళేసరికి ఫుల్ రష్గా ఉందండి. అప్పటికే జనం బాగా వచ్చారు. బాగా ఫేమస్ అండి ఈ టెంపుల్, అందుకనే బాగా రష్గా ఉంది. విజయవాడకు సమీపంలో కృష్ణా తీరంలోని యనమల కుదురు ప్రాంత పర్వతంపై కొలువైన పార్వతీ సహిత ఫాలనేత్రుడికి రామలింగేశ్వరుడని పేరండి. ఇది పరశురాముడు ప్రతిష్ఠించిన లింగం అంటండి. 1000 మంది మునులు ఈ కొండపైనే తపస్సు చేసుకుంటూ ఉండేవారంట. ఈ టెంపుల్ని అలంకరణ కూడా బాగా చేశారండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. మేము ఇదే ఫస్ట్ టైం అండి టెంపుల్కి రావటము. వచ్చిన తర్వాత అనిపించింది, అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్కి వచ్చి కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనిపించిందండి. అంత బాగుందండి టెంపుల్. బాగా ఉంది అలంకరణ, ప్రశాంతంగా ఉందండి టెంపుల్ కూడా. మునులు తపస్సు చేశారు కాబట్టి 1000 మునులు కుదురు అని పిలిచేవారంట ఒకప్పుడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ పేరును యనమల కుదురు అని మార్చారంట అండి భక్తులు. ఈ ఆలయం కృష్ణా తీరంలో నదీ తీరానికి సుమారు 612 అడుగుల ఎత్తైన పర్వతం మీద వెలిసిన చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయం అంటండి. నేను ఈ వీడియో తీసినప్పుడు నైట్ 12 కూడా కాలేదండి. అప్పటికే జనం చూడండి ఎంత మంది ఉన్నారో, బాగా రష్ ఉంది. నైట్ 11, 10:30 కానుంచే ఫుల్ జనం వస్తారంట అండి. తెల్లారేసరికి ఇంకా పెరుగుతారంట. మేము అందుకే నైటే వెళ్ళాము. ఒకప్పుడు మెట్ల ద్వారానే పైకి వెళ్ళేవాళ్ళంట అండి గుడి దగ్గరికి. ఇప్పుడు వాహనాలు కూడా వెళ్ళటానికి రోడ్డు మార్గం కూడా వేశారు. చాలా బాగుందండి. వాహనాల ద్వారా గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ శివలింగానికి వాయులింగం అని కూడా పేరు ఉందంటండి. తెల్లవారుజాము నుంచే ప్రబండ్లు కట్టుకొని వస్తారంట అండి. బాగుంటుంది ప్రబండ్లు ఉండేటప్పుడు. కానీ మేము వెళ్ళేటప్పటికి ఇంకా అవి సెట్ చేస్తున్నారు కానీ ఇంకా తీసుకొని రాలేదండి. ఇలా మేము క్యూ లైన్లో వెళ్ళాము. స్టార్టింగ్ క్యూ లైన్లో ఎవరో కనిపించరు. కొంచెం ముందుకు వెళ్ళాక మాత్రం బాగా రష్ ఉందండి. మేము అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అనుకున్నాము ఇంతమంది ఉన్నారే అని చెప్పేసి. ఆ టయానికే చాలామంది వచ్చారండి. చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. అంత ప్రసిద్ధిగాంచిన క్షేత్రం అండి అది. అందుకని చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చారు. టెంపుల్లో లింగేశ్వరుడు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో. గుడి ఎంట్రింగ్ దగ్గర ధ్వజస్తంభానికి కూడా అలంకరణ చేశారండి. అచ్చం చామంతి పూలేనండి. మన కాగితం పూలు అలాంటి ఏం పెట్టకుండా ఒరిజినల్ పూలతోనే చేశారంట అండి. చాలా బాగుంది అలంకరణ మాత్రం. ఎంట్రింగ్ డోర్ కాడ మొత్తల కాడ కూడా చేశారు. అది కూడా బాగా నచ్చిందండి అలంకరణ. ధ్వజస్తంభానికి చూడండి ఎంత బాగుందో. ఈ గుడి చాలా ఎత్తైన కొండ మీద ఉండటం వల్ల చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుందండి. చూడటానికి గుడి చిన్నదిగానే ఉంటుంది, కానీ చుట్టూ ప్రాంగణం మాత్రం చాలా విశాలంగా పెద్దగా ఉంటుందండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ధ్వజస్తంభానికి చూడండి కింద ఎంత బాగా అలంకరణ చేశారో. ఈవినింగ్ మాత్రం ప్రబండ్లు బాగా కట్టుకొని వస్తారంట అండి. కాకపోతే మేము ఇంకా ఈవినింగ్ కాలేదు కదా, వెళ్ళలేదు కదా, అందుకనే పెట్టలేదు. ఒకవేళ వీలు కుదిరితే ఈవినింగ్ వెళ్తే ప్రబండ్లు ఎలా కట్టారు ఎలా ఉన్నాయో కూడా తీసి పెడతానండి. వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది గర్భగుడి అండి. ఫస్ట్ స్టార్టింగ్ 12 ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ కొంతమందిని గర్భగుడి లోపలికి కూడా పోనిచ్చారు. ఆ తర్వాత మాత్రం గర్భగుడి లోపలికి పోనివ్వలేదండి. భక్తులు తాకిడి ఎక్కువయ్యేసరికి గర్భగుడి లోపలికి పోనివ్వలేదు. అందుకని గర్భగుడి బయట నుంచే మీకు అలా చూపించాను నేను. ఎక్కువ రష్ ఉన్నప్పుడు వాటర్కి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఫిల్టర్లు పెట్టారండి. వాటర్ ప్యూరిఫైయర్లు చాలా బాగా మెయింటైన్ చేశారు.
ఇలా వాటర్ ప్యూరిఫైయర్లు పెట్టడం నేను చూడటం కూడా ఇదే మొదటిసారి అండి. ఇక్కడ ఈ టెంపుల్లోనే చూడటం, ఎక్కడా చూడలేదు అలా పెట్టడం. అలంకరణ చూడండి టెంపుల్కి ఎంత బాగుందో. అది మెట్లు ద్వారం అండి, మెట్లు ద్వారా పైకి ఎక్కటం. ఆ అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో. మేము బైక్ వేసుకుని వచ్చాము, అందుకని వేరే దారినే వెళ్ళామండి. చాలా బాగా చేశారు కదా అలంకరణ, లైటింగ్స్ చాలా బాగా పెట్టారు కదా, చాలా బాగుందండి. బైకులు చూడండి, కార్లు అయితే బైక్స్ అయితే చాలా వచ్చాయి, చాలామంది వచ్చారండి. అప్పుడు టైం 1:30 అయిందేమో, 1:30కే అసలు ఫుల్ జనం ఉన్నారండి. ఇక ఆ తర్వాత ఇంకెంతమంది ఉంటారో. పైనుంచి మాత్రం సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ అండి, సిటీ మొత్తం వ్యూ. ఇప్పుడు టైము 1:30, 1:15 అట్ట అయి ఉండొచ్చు. కిందకి దర్శనం అయిపోయి కిందకి వచ్చేటప్పుడు అలంకరణ వెంకటేశ్వర స్వామికి, వినాయకుడికి అట్లా అలంకరణ చేసి పెట్టారు. చాలా బాగున్నాయండి అవి. బాగున్నాయి కదా చూడటానికని కొన్ని పిక్స్ దిగామండి. వీళ్ళు మా పిల్లలండి. బాయ్ బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.